మా ఇంటికి వాక్యూమ్ క్లీనర్ వచ్చింది. ఇంకా మా ఇల్లు క్లీన్గా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరి కొత్తగా న్యూ వ్లాగ్లోకి వచ్చాము. మళ్ళీ ఇప్పుడు నేను ఒక ఎలక్ట్రానిక్ ఐటెం చూపిపోతున్నాను. నేను న్యూగా పర్చేస్ చేశాను. అగారో వాక్యూమ్ క్లీనర్ చూడండి. వెట్ డ్రై ఫ్లో అంటే ఏంటంటే డ్రై క్లీనింగ్ ఉంటుంది. వెట్ అంటే వాటర్ పడినా కానీ ఇది ఉంటుంది. బ్లోవర్ అంటే మామూలుగా ఆకులు ఏమైనా ఉంటే అది ఇట్లా ఫ్రెష్ కొడితే ఎగిరిపోయేటట్టు అనమాట. ఈ 3-in-1 తీసుకున్నాము. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము. ఇది 21 లీటర్స్ అంట. ఏమో చూడాలి ఎలా వర్క్ చేస్తుంది ఏమి అని చూడాలా ఏమో. ఫస్ట్ దీంట్లో ఏం ఐటమ్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇది తీసా నేను. ఇది ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి. దీన్ని ఇలాగ స్విచ్ వచ్చి ఉంటుంది. ఇలాగని ఇలా పైకి ఎక్స్టెన్షన్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో. మళ్ళీ ఇలాగే పుష్ చేయడం, మళ్ళీ లాక్ చేయాలి. ఇది ఇంకా మెయిన్ ఐటెం తీసుకున్నానండి. చాలా వెయిట్ ఉందండి. చూడండి ఎంత పెద్దదో. మనకు ఆఫర్ మీదకి వచ్చిందండి ఇది. నాకు ఒక పైపు, లాంగ్ పైపు, ఇంకా దీంట్లో ఉన్నాయండి. ఇది వారంటీ. ఇది 1 year వారంటీ ఇచ్చారు. ఇదేంటి? ఇది వాక్యూమ్ క్లీనర్. ఇడ్లీ కొన్నాం కదా ఫ్రెండ్స్. ఇది వాక్యూమ్ క్లీనరే కాదు, ఇడ్లీ గుండం కూడా వాడుకోవచ్చు. ఓకే చూడండి. ఇది గ్లోబల్. ఇది ఇటు తీసి ఇది ఇక్కడ పెట్టేసామనుకోండి, ఇక్కడ అన్లాక్ చేసుకోవాలి. అప్పుడు ఇది లాక్ చేసుకోవాలి. ఇది ఇలాగా లాక్ చేయాలి. ఇలాగా అప్పుడు ఇలాగంటే మొత్తం ఎగిరిపోద్ది అనమాట. ఏదైనా ఉంటే అంతా ఎగిరిపోద్ది. మళ్ళీ ఇది అన్లాక్ చేసి ఇది అన్లాక్ చేయాలి. ఇట్టగానే పెట్టడానికి ఎగిరిపోద్ది. దాన్ని మళ్ళీ ఇప్పుడు అన్లాక్ ఇలాగా చేస్తే ఇక్కడ లాక్ చేయాలి. 3-in-1 అన్నాను కదా, ఇక్కడ లాక్ చేయాలి. ఇది దీన్ని ఇట్లా లాక్ చేసామనుకోండి, లాక్ అయిపోద్ది. చూడండి రాలేదు. ఇదేంటంటే వెట్ డ్రై 2. ఇదేంటంటే చెత్త పడినా కానీ వాటర్ పడినా కానీ దీంట్లోనే చేయాలి. అప్పుడు ఇది లాక్ చేయాలి. ఏమో ఇది ఫ్రెష్ చేయాలంటే దీన్ని ఇక్కడ లాక్ చేయాలి, ఇది ఇక్కడ పెట్టుకోవాలి. దీని లోపల దీని కెపాసిటీ 5 లీటర్స్. ఇది 5 మీటర్స్ వచ్చింది వైరింగ్ కెపాసిటీ. 5 మీటర్స్. దీన్ని అన్లాక్ చేసుకోవాలి. ఇది తీయడం కానీ మిషన్ చాలా ఈజీ. ఇలాగా మా హస్బెండ్ చెప్పినట్టు ఇడ్లీ గుణం లాగానే ఉంది. ఇది ఇడ్లీ గుండం. ఇది ఇలాగా అన్లాక్ చేయాలి. ఇలా తీసుకోవాలి. చాలా వెయిట్ ఉందండి ఇది మిషన్. బ్యాగ్ ఒకటి వచ్చింది. ఇది వాక్యూమ్ క్లీనరా? ఆదిత్య సిస్టమ్ మిషన్. ఇదే వాక్యూమ్ క్లీనరే. ఆల్రెడీ నేను కొద్దిగా వాక్యూమ్ చేస్తున్నాను. బాగా నీట్ గా వచ్చిందండి. సోఫాకి చేశాను కొద్దిగా. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎందుకంటే ఈ బ్యాగ్ ఎందుకు ఇచ్చారంటే, ఇక్కడ మిషన్ ఉంది కదా, ఈ మిషన్ కి డస్ట్ పార్టికల్స్ అన్ని ఇక్కడ అంటుకోకుండా ఉండడానికి ఇది ఇచ్చారు బ్యాగ్. మొత్తం ఈ బ్యాగ్ లోపలే పడిపోద్ది. మొత్తం ఈ బ్యాగ్ కింద వాటర్ అనేది కానీ దీనికి డిస్టర్బెన్స్ లేకుండా ఈ బ్యాగ్ ఇచ్చారనమాట. ఇది చాలా మామూలుగా మనం దీన్ని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. వేరే వాక్యూమ్ క్లీనర్స్ ఎలా అంతా ఈ బ్యాగ్ ఇయ్యరు. దీనికి మాత్రం అగారో వాక్యూమ్ క్లీనర్ మాత్రం ఇది క్లీన్ చేసుకునే దానికి బాగా ఇచ్చారు. ఇలా పెట్టుకొనేసి ఈ లాక్ చేసేస్తాను. ఈజీ లాక్ సిస్టమ్ గానీ ఈజీ. ఇలాగా కన్ఫ్యూజన్ ఏమి ఉండదు దీంట్లో. అంతే. జస్ట్ దీని కింద పెట్టుకోవడానికి ఇది ఇచ్చారండి.
చూడండి 360 degrees తిరగడానికి చూడండి ఇచ్చారు. ఇవి మనం సెట్ చేద్దాం. దీన్ని ఇక్కడ సెట్ చేయాలి. అంతే. వాయించాలా ఆ విధంగా? రాకుండా వాయించాలా? సేఫ్టీ, ముందు జాగ్రత్త. తట్టు తగదిమితో ముందు జాగ్రత్త అండి. ఈయన క్యామరీలు వస్తువు కొనిగిపోతే మిమ్మల్ని మీకు తలకాయ చెప్పి. చూడండి ఫ్రెండ్స్, మా ఆవిడేమిటి కుస్తీ పడుతూ ఉంటే మా పాప చూస్తారా చూడండి సరే ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేస్తాం. చూడండి 360 degrees తిరుగుతుంది. చూడండి ఎలా కావాలో అలా తిరుగుతుంది. చూడండి జస్ట్ ఫుల్. చూడండి అంతే. అది లాక్ చేయలేదండి, లాక్ తీసాను. లాక్ తీసావా? లేకపోతే లేదండి, లాక్ ఇప్పుడు వేస్తాను. చూడండి రాదు. లాక్ వేసామనుకో జస్ట్ రాదండి. ఇదండి రాదు, అంతే. లాక్ తీసేసాను, మీకు చూపించడానికి తీసాను కదా నేను. ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ ని మనం మామూలుగా ఇలా పెట్టుకోవడము అది రిస్క్ కాబట్టి దానికని ఒక హ్యాండిల్ ఇచ్చారండి. హ్యాండిల్ ఇచ్చారు. ఇక్కడ చూడండి స్విచ్ గానీ అంత ఇదిగా ఇచ్చారు. చూడండి ఆన్ ఆఫ్ కి ఇది లాగా ఇచ్చారు. చూడండి ఏమి వాటర్ పడినా కానీ ఏం కాకుండా షాక్ మనకి ఏమైనా తగులుతుందేమో అని చెప్పేసి ఇదిగాని ఇచ్చారు. చాలా క్వాలిటీ ఉందండి. ఇంత పెద్దది మనకి ఆఫర్ మీదకి వచ్చిందండి. దీంట్లో పార్ట్స్ చూద్దామా ఏం వచ్చాయో. ఇది వెట్ క్లీనింగ్ ఇది వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటది. ఇది డ్రై క్లీనింగ్ అండి. దీనికి ఇంకొకటి వచ్చింది ఆప్షనల్. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ స్విచ్ ఉంది కదా, ఇలాగంటే ఇప్పుడు చూడండి బ్రష్ వచ్చింది. మనకి బ్రష్ అవసరం లేదనుకోండి, అలాగనమాట. ఇది ఇంకొకటి సోఫాస్ మామూలుగా పైన పూజ అంతా ఉన్నింది అనుకోండి, ఇది దానికి బ్రష్. అలా కూడా దూకోరావుతి. ఇది వచ్చేసి సోఫాస్ కార్నర్స్ లో ఉంటుంది కదా, ఆ కార్నర్స్ లోకి ఇది ఇంకో పార్ట్ ఇలాగా చేసుకోవాలి. వారంటీది అగారో వారంటీ కార్డు. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఫస్ట్ ఇది చూపించాను కదా, ఎక్స్టెన్షన్ ఇవి వచ్చాయండి. మనకి ఎంత లక్ అంటే ఇది ఫస్ట్ 7,000 ఉండిందండి. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ వల్ల ఇప్పుడు ధమాకా సేల్స్ నడుస్తున్నాయి కదా, 5,900 ఇప్పుడు ఉంది. కానీ నేను నైట్ చూడడం వల్ల మనకి జస్ట్ 5,080 రూపీస్కి వచ్చిందండి డెలివరీ ఛార్జెస్ తో. నువ్వు ఇచ్చావా? అంత తగ్గిందండి. నువ్వు ఇచ్చావా? మనం చూసుకుంటా అంటే ఆఫర్స్ చూసుకుంటా ఉండాలి. చూసుకోవడం వల్ల మనకు అంత తక్కువకి వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ రేటు 5,900 రూపీస్ ఉందండి. అదే ఫ్రెండ్స్ చూసారుగా, 5,900 ఉంటే మనకి ఉండు రేవతి ఒకటి చెప్పాలి ఇక్కడ. సో భార్యలు భర్తలను చూసుకోరనమాట, ఆఫర్లే చూసుకుంటారనమాట వీళ్ళు. ఇది ఫ్రెండ్స్, కంటిన్యూ అమ్మా. ఫస్ట్ ఆఫర్స్ లేని ధమాకా సేల్ నడవక ముందు 7,000 ఉండింది. మరి ధమాకా సేల్ వచ్చిన తర్వాత 5,900కి వచ్చింది. అంటే ఏంది, నేను డెలివరీ ఛార్జ్ 6,000 పడి ఉంటుంది. 1,000 తగ్గింది అప్పటికి ఇప్పటికి. కానీ నేను వెంటనే చూసుకోవడం వల్ల మనకి
5080 రూపీస్కే మనకు దొరికింది. అప్పుడు మనకి ఎంత లక్. అది చెప్తే వినరు. అప్పుడు ఏంది, నేను ఎంత సేవ్ చేయించాను మా హస్బెండ్ కి 2000 రూపీస్ సేవ్ చేయించాను చూడడం వల్ల. ఏమైందమ్మా? 2000 కదమ్మా, 2000 సేవ్ చేయించాను నేను. వెరీ గుడ్. అది కానీ ఇంతది 3-in-1 అనేది ఎక్కడ ఆప్షన్ లేదు ఏ వాక్యూమ్ క్లీనర్ కి. ఈ అగారా వాక్యూమ్ క్లీనర్ ఒక్కటే ఉంది. 1 year వారంటీ, 3-in-1 అన్ని. అంత పెద్ద 21 లీటర్స్ కెపాసిటీ. మళ్ళీ అది 5000 కి వచ్చిందంటే నాకు నా లక్ 5000 కి వచ్చింది. ఇప్పుడు ఎవరు తీసుకోవాలన్నా కానీ 6000 పెట్టాల్సిందే. ఇంకా ధమాకా సేల్ అయిపోయింది అనుకో 7000 పెట్టాలి. అది తగ్గించినా కానీ మా హస్బెండ్ కి ఇది ఉండదు. అంతే అండి. ఏమో ఇప్పుడు వెనకాల ఉన్నది కదా బ్యాక్గ్రౌండ్ రెక్లైనర్స్. ఈ రెక్లైనర్స్ ఇంకో వ్లాగ్ లో వస్తుంది, దాని గురించి నేను చెప్తాను. ఇది ఈ వాక్యూమ్ దీన్ని క్లీన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ట్రాన్స్ఫర్ లో వచ్చింది కదా, దీంట్లో కానీ దుమ్ము అవన్నీ పడి ఉంటుంది. చేసి చూపిస్తాను నేను. ఓకేనా? మా పాప వచ్చింది చూడండి. 24 గంటలు డ్రాయింగ్ డ్రాయింగ్ డ్రాయింగ్. డ్రాయింగ్ కాదండి, సారీ, క్రయింగ్ 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 క్రయింగ్. నై, హిందీలో నై. చూడండి, నేను ఇప్పుడు ఈ డస్ట్ మొత్తం క్లీన్ చేస్తున్నా. దీని డస్ట్ తీయడానికి ఇది సోఫాకి, కార్నర్స్ కి, వాటికి ఎక్స్టెన్షన్ అన్నమాట. దీనికి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఆన్ చేసి చూద్దామా ఎలా వస్తుందో. ఆన్ చేద్దాం. ఎంత బాగా వస్తుందో కార్నర్స్. పెడుతున్నా ఎందుకంటే అంత దూరం పోవాలి కదా ఈజీగా ఉండడానికి. అది ఎక్స్టెన్షన్ పెట్టి ఇలాగా చేస్తే మొత్తం వస్తుంది. ఇది ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఇలా పెట్టి ఇలాగా. ఇప్పుడు ఇలాగా ఇంత మనకి ఇంత చాలు. దాన్ని ఒక నిమిషం చూడండి ఫ్రెండ్స్, మా పాప కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంది. చెత్త చెత్త చేస్తుంది, శ్రమదానం.
చూపిస్తాను. సోఫా చేస్తాం కదా, ఇప్పుడు రెక్లైనర్స్ కానీ క్లీన్ చేసి చూపిస్తాను. ఓకేనా? చూడండి దీని లోపల కానీ సోఫా రెక్లైనర్స్ క్లీనింగ్ చూపించాను కదా, ఫ్లోర్ క్లీనింగ్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఆన్ చేయలేదు మా హస్బెండ్. స్టాప్ పెట్టండి. రాతి ఎలా వస్తుంది? ఆన్ చెయ్యి. అయ్యో నేను చేస్తానా? ఉందండి. అలా చేస్తాడు. ఏం చేస్తాడు మా పాప చూడండి, అటు ఇటు అటు ఇటు. బ్రష్ క్లీనింగ్. ఇక్కడ కార్నర్ లో అంతా ఈ బూజు ఉంది కదా, ఈ బూజు ఎలా తీస్తుందో చూపిస్తాము.
ఇడ్లీ గుండం ఓపెన్. ఇడ్లీ ఇడ్లీ. ఇది చూడండి, ఏం లేదు. దీని లోపల చూడండి ఎంత వచ్చిందో. చూడండి ఎంత వచ్చిందో డస్ట్. వావ్, చూడండి చూడండి ఫ్రెండ్స్, ఉండు ఉండు ఉండు. ఇంట్లో ఇంత డస్ట్ పెట్టుకొని మా ఆవిడ ఓడవకుండా చూడండి ఎంత వచ్చింది. ఈరోజు ఇది వచ్చిందనేసి చూడండి, చూస్తున్నానమ్మా. ఇంత మట్టు ఉంది. నేను అప్పటి నుంచి చెప్పాను నేను హస్బెండ్ కి వాక్యూమ్ క్లీనర్ కొందాము అనేసి. ఇప్పుడు చూడండి ఎంత కలెక్ట్ అయిందో చూడండి డస్ట్. ఏంది ఒక్క సోఫాకి చూడండి మొత్తం కలెక్ట్ అయింది. ఇది ఉండడం వల్ల దీనికి ఒక్క రవ్వ అలా కాకపోతే దీనికి మొత్తం అయిపోయి ఉంటుంది. ఈ బ్యాగ్ ఉండడం వల్ల ఈ బ్యాగ్కే అతుక్కుంటుంది. మా అమ్మ చూస్తుంది చూడండి, ఏందిరా ఇదే. ఈ బ్యాగ్ ఉండడం వల్ల సేఫ్, మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. కానీ ఇది మనం వెంటనే తీయాల్సిన అవసరం లేదు డస్ట్. ఏమో ఎందుకంటే కలెక్ట్ చేస్తే మామూలుగా వాక్యూమ్ క్లీనర్స్లో ఏంటంటే డస్ట్ కలెక్ట్ చేసి మళ్ళీ పోయేసి రావాలా. ఇప్పుడు దీనికి అవసరమే లేదు, ఎందుకంటే మనకి 21 లీటర్స్ వచ్చింది కాబట్టి కెపాసిటీ. మీకు నచ్చిందా ఈ ప్రోడక్ట్? మీకు నచ్చితే, మా కంటెంట్ నచ్చితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దీన్ని లాస్ట్లో ఇలా పెట్టుకునేదానికి దీన్ని ఇది ఇచ్చారు అంతే. ఇంకో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏమైనా పర్చేస్ చేస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఉన్నాను. లేదు మళ్ళీ బిల్లు నాకే. నేను అడిగింది అది కాదు, వేరే ప్రోడక్ట్ అంటే కాదు, వేరే వీడియో. ఓకేనా? ఇప్పుడు నచ్చిందా అండి ఈ ప్రోడక్ట్? ఇప్పుడు నచ్చితే మీరు ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ అది చేయండి. ఓకే, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ చేయండి. ఏమో అదే మా పిల్ల డమా కొట్టండి అని అనింది.